ఆ బ్లాక్ మనీ ఎవరి ద్వారా వచ్చింది అని పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మధుసూదన్ రెడ్డి గారు, సిఎస్ స్థాయి వ్యక్తిపై బహుశా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన సందర్భాలు లేవు. నేరుగా సిఎస్ భార్య పేరు మీదే డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి, ధరణి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి కూడా ఉంది. సో ఎలా చూడాలి? అంటే ఇది ఒక భూమి 100 ప్రశ్నలు, భూమి ఒకటి ట్రాన్సాక్షన్ ఒకటే, కానీ 100 ప్రశ్నలు లేవనెత్తున్నది. ఇది జ్ఞానముద్ర గారి పేరు మీద రిజిస్టర్ అయింది. ఆమె ఎన్ఐఆర్డిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంతకుముందు సమ్ పారామిలిటరీ దాంట్లో పనిచేసినట్టు, కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు, అది దాచిపెట్టి ఎన్ఐఆర్డిలో ఉద్యోగంలో చేరినట్టు, అక్కడ కూడా సిబిఐ కేసు ఆమె పైన రిజిస్టర్ అయినట్టుగా నిన్న మొన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే అది వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా ఈరోజు ఉన్నది. సోమేష్ కుమార్ మీరు అన్నట్టుగా 1991లో బోధన్లో క్యారియర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 2014లో అప్పటికి రాష్ట్రంలో ఇంకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా తొడుక్కున్నటువంటి షర్టును మొట్టమొదటి తొడుక్కున్నటువంటి వ్యక్తి సోమేష్ కుమార్. అనంతపురం జిల్లా కూడా కలెక్టర్గా పనిచేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్గా చేసినటువంటి సందర్భంలోనే ఆ తర్వాత ట్రైబల్స్ పైన పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో 3 సంవత్సరాలు ఈయన ఫారిన్ సర్వీస్లో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్లో పనిచేసిన చరిత్ర కూడా ఈయనకుంది. సో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ చొక్కా దొరుకున్నటువంటి మొట్టమొదటి ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్. అట్లా అందరికీ సుపరిచితుడు ఆయన. మీరు పాత ఫోటోలు చూస్తే అసలు అక్కడ ఎక్కడ దొరికిందో చార్మినార్ దగ్గర ఎక్కడ కొన్నాడో తెలియదు, కానీ మొట్టమొదట టీఆర్ఎస్ చొక్కా వేసుకున్నది ఈ ఐఏఎస్ అధికారి. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయనకు ఏనుగులు, ఒంటెలు వీటన్నిటితోటి స్వాగతం పలకడమే కాకుండా అప్పటికి జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నాడు కాబట్టి ఈ ఇంచు సందు లేకుండా హైదరాబాద్లో ఫ్లెక్సీలు పెట్టడం, రైల్వే మెట్రో రైలును బెదిరించి వాళ్ళ చేత ఫ్లెక్సీలు పెట్టించడం, ఆ విధంగా ఇవన్నీ చేసి జిహెచ్ఎంసీ కమిషనర్గా అనేక రకాలైనటువంటి హింసకు పాల్పడ్డాడు. ఉద్యోగులను హింసించుండు, వర్కర్లను హింసించుండు, గల్లంతు ఇవన్నీ రకాలుగా చేశాడు. కానీ 2014 నుంచి ఈయన రాష్ట్రములో ఒక ఐఏఎస్ అధికారి కంటే కూడా ఒక రాజుకు మంత్రిగా, అదేవిధంగా కేసీఆర్కు ఒక బంటుగా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు ఏ రకంగా చూసినా ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈజ్ నాట్ బిలాంగ్స్ టు తెలంగాణ. తెలంగాణకు చెందిన ఐఏఎస్ కాదు. నువ్వు తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారి కానప్పటికీ కూడా సీనియారిటీ ప్రకారం అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా కూడా కన్సిడర్ చేయకుండా కేవలము దొర కాళ్ళొత్తిండి అనేటటువంటి ఏకైక కారణం చేత ఈయనను చీఫ్ సెక్రటరీ చేయడం జరిగింది. చివరాఖరికి ఈ రాష్ట్ర హైకోర్టు మెడలు పట్టి దొబ్బితే తప్ప ఈయన ఆంధ్రప్రదేశ్కు పోలేదు. 317 జీవో ద్వారా భార్యాభర్తలను విడదీసి ఈ రాష్ట్రంలో అనేక మంది భార్యాభర్తల యొక్క ఉసురు పోసుకున్నటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ పోతే కారు ఉంది, నీకు బంగ్లా ఉంది, అదేవిధంగా నీకు అధికారం ఉంది, చీఫ్ సెక్రటరీతో సమానమైనటువంటి హోదా ఉంది, అవన్నీ వదులుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండవది, వాలంటరీ రిటైర్మెంట్ కూడా ఆయన ఇష్టం. ఒకవేళ నీవు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నువ్వు కట్టినటువంటి ఏదైతే నోయిడాలో కట్టినటువంటి 1000 కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ చూసుకోవడానికి వెళ్తే ఎవరికి అభ్యంతరం లేదు. లేదు నీ బీహార్కు పోయి రాజకీయాలు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మళ్ళా వచ్చి ఇక్కడ ఏం బ్లాక్మెయిల్ చేస్తే ఆయనను ఈ యొక్క ప్రభుత్వం లోపల అడ్వైజర్గా నియమించారు అనేటటువంటిది ఒక సమస్య. అంటే ఎందుకు ఆయన అడ్వైజర్ నియమించారు? అప్పటికే చాలామంది చీఫ్ సెక్రటరీ అడ్వైజర్లు ఉన్నారు, డీజీపీల అడ్వైజర్లు ఉన్నారు. ఈయన అడ్వైజర్గా ఎందుకు నియమించాల్సి వచ్చింది అంటే వీళ్ళ గొట్టు లోగొట్టు పెరుమాలు కెరక అన్నట్టుగా ఈ రాష్ట్రములో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో జరిగినటువంటి దోపిడీకి ప్రత్యక్ష సాక్షి ఈ యొక్క సోమేష్ కుమార్ నోరు తెరిస్తే
ఇగో మన యొక్క విషయాలన్నీ బయటికి వస్తాయనేటటువంటి ఉద్దేశంతో సోమేష్ కుమార్ను కూడా వాళ్ళ దొడ్లో కట్టుకోవడానికి ఈ యొక్క పదవి సృష్టించారు. నంబర్ 1. లాస్ట్ నంబర్ 2, సోమేష్ కుమార్ భూమి కొన్నాడు, ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ నా ప్రధానమైనటువంటి ప్రశ్న, 35 కిలోమీటర్లు పోయి ఆ యొక్క భూమిని చూసి అవన్నీ చేసేటటువంటి అవసరం నాకెందుకు వచ్చింది అంటే, ఒక ఐఏఎస్ అధికారి ప్రశాసన్ నగర్లో ఇల్లు అమ్మినవు, తర్వాత నువ్వు ఏదైతే హత్తాపూర్లో ఇల్లు కొన్నవా కొట్టేసినవా అది వేరే విషయము. మూసీ నది సగాన్ని ముంచి ఆ యొక్క యజమాని నువ్వు కలిసి ఏం చేసిండ్రు అనేది బహిరంగ సత్యము. ఇవి కాకుండా మొత్తం నీకు 7 ప్రాపర్టీలు ఉన్నాయి. ఆ ప్రాపర్టీలు కూడా మనకు సంబంధం లేదు. ఈజ్ హ్యావింగ్ 7 ప్రాపర్టీస్. మీరు చెప్తున్న ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డిఓపిటీలో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. డిఓపిటీలో రిజిస్టర్ అయినవి ఉన్నాయి, రిజిస్టర్ కానివి కూడా ఉన్నాయి. ఎన్ని ప్రాపర్టీస్ అంటే మీ మొత్తానికి 3 ప్రాపర్టీలు ఆయన డిఓపిటీలో ఇచ్చాడు, మిగతా 4 ప్రాపర్టీలు ఇవ్వలేదు. విలువ ఎంత ఉంటుంది మొత్తం? ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలము ఉల్లిగడ్డ మీద ఉన్నటువంటి పొట్టు మాత్రమే. ఇది సోమేష్ కుమార్ లాంటి వ్యక్తి ఈ 35 ఎకరాలు, ఈ పుప్పాలగూడలో ఉన్న 250, శంషాబాద్లో ఉన్న 475 ప్లాటు, ఇవన్నీ బుర్రకథలు. తర్వాత ప్రశాసన్ నగర్లో ఇల్లు అమ్మడానికి ఇక్కడ కొనడానికి ఎలాంటి సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదంటే, ప్రశాసన్ నగర్లో నువ్వు అమ్మడానికి కారణం వేరే ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, సోమేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి 1,00,000 కోట్లకు తక్కువ కాకుండా ఆస్తులు సంపాదించింది 100% నిజము. ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరే ఇంత డబ్బు సంపాదించారంటే గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందా అని తలుచుకుంటేనే చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక్క నిమిషం నేను మీకు చెప్తా. గత ప్రభుత్వంలో 2 రకాలైనటువంటి విధాలు జరిగినాయి. ఒకటి రాజు, 2 మంత్రులు. మంత్రులు అంటే ఈ మంత్రులు కాదు నేను చెప్పేది, అంటే ఈ విధంగా వేసేటటువంటి వాళ్ళు మంత్రులు కాదు. వాళ్ళంతా పాపం వాళ్ళ పని లేదో వాళ్ళు సిఐ ట్రాన్స్ఫర్ చేయించగలుగుతారు, డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయించలేరు, అంతే వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి పవర్స్ లేవు. కానీ అసలు మంత్రులు ఎవరు అంటే సోమేష్ కుమార్, రజత్ కుమార్, తర్వాత ఈ యొక్క 5-6 మంది 10 మంది బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా నార్త్ ఇండియన్ బ్యూరోక్రాట్స్, అందులో బిహారీ గ్యాంగ్. ఏమైనా లాజిక్ ఉందా బిహారీ గ్యాంగ్ అనడానికి? అంటే చాలా మంది ఆరోపణలు లాజిక్ అనేటటువంటిది ఏంటమ్మా అంటే, ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, రాజు అనేటటువంటి వాడు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే, నిజాం రాజు తన యొక్క ఉద్యోగులను నియమించుకునేటప్పుడు చాలా మందిని ఎక్కువ తమిళనాడు నుంచి తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకు అంటే, ఇక్కడ ఉన్నవాడైతే ఏదో విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మన నరసింహారెడ్డికి నా గురించి మన తెలుసు కాబట్టి మధుసూదన్ ఇట్లా అట్లా నలుగురు చెప్పే అవకాశం. వాడు బీహార్ వాడు కాబట్టి ఎవరికి చెప్పడు. పర్టికులర్గా బీహార్ ఎందుకు అంటున్నా అంటే నేనేమంటున్నా, బీహార్ పైన కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడారు. బిహారీ గ్యాంగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో నమ్మకంగా పనిచేస్తారు అనేటటువంటి ఒక పేరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు కూడా మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఒక రైస్ మిల్లో భార్య భర్త ఉంటారు, నమ్మకంగా పనిచేస్తారు. ఒక 5 బర్లకు పాలు ఒక బిహారీ గ్యాంగ్కి సంబంధించిన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి 5 బర్లకు సంబంధించి దాదాపు 100 లీటర్ల పాలు వాళ్ళు ఇద్దరే పిండుతారు. సో అట్లా కష్టపడి పనిచేసేటటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి తప్పేం లేదు. రాజు సెలెక్ట్ చేసుకున్నటువంటి దాంట్లో బీహార్లో చూస్తే ఎట్లున్నాడమ్మా, ఆయన 3.5 కిలోలు 4 కిలోలు చికెన్ తింటాడు. కాబట్టి బిహారీ గ్యాంగ్ను నమ్ముకోవడం పొరపాట్లు. ఇక్కడ నేను అనేటటువంటిది ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారులుగా ఉండి మాకందరికీ నీతులు చెప్పి, ఓ వైఫ్ అండ్ హస్బెండ్ క్వశ్చనే లేదు, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మీరు ఎక్కడ వేస్తే అక్కడ చేయాలి, నో అంటే మీకు డిసిప్లినరీ యాక్షను 300 450 డిసిప్లినరీ కేసెస్, తర్వాత కోర్టు కేసులు కూడా ఈయన పైన పెండింగ్ ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి కాశీ యాత్రకు పోయినట్టు నువ్వు ఇన్ని రకాలైనటువంటి అక్రమాలు చేసి, ఒకవేళ నువ్వు నిజంగానే 2 లక్షల రూపాయలకు ఎకరం అక్కడ కనుక కొన్నట్లయితే, మన్నె నరసింహారెడ్డి గారు నేను ఇద్దరం కలిసి చెరొక 5 ఎకరాలు కొంటాం, నీ దాంట్లో నుంచే 2 లక్షలకు కొన్నావు కదా 4 లక్షలకి అమ్మేసే మనం కొంటాం. ఇవన్నీ దొంగ లెక్కలు. ఒకటి. రెండవది ఏంటంటే, నువ్వు డిఓపిటీకి ఎందుకు చెప్పలేదు? డిఓపిటీకి చెప్పాలి కదా. తర్వాత ఆయన ఏదో బయట లీకులు ఇస్తున్నాడు. ఇప్పుడు అన్న చెప్పింది కూడా లీకే, కానీ ఆయన ఏం మాట్లాడలేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఇగో నేను ఈ భూమి ఏ అవసరం కోసం కొన్నా, నువ్వు అక్కడ అంగూరు తోటలు వేస్తావా, బత్తాయి తోటలు వేస్తావా, లేకుంటే నీకు వ్యవసాయం అనేది ఫ్యాషనా,
లేకపోతే దేనికోసం భూమి కొన్నాం అనేది ఒక ఏమైతే ఉండాలి కదా, దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఉండాలి కదా. నువ్వు అక్కడ భూమి కొనడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఈ పాటికి అసలు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయినా మీడియాకి ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అంత పెద్ద బాధ్యత కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో పడ్డ దొంగను ఎక్స్ప్లెనేషన్ అంటే ఏమంటాడు వాడు? ఇప్పుడు జనరల్ గా ఎక్కడన్నా ఏది ఓటర్స్ ఒక నెరేషన్ తీసుకొచ్చారు, ప్రశాసన్ నగర్ లో ఇల్లమ్మి అదే డబ్బుతో కొన్నాననే లీక్ ఏదైతే ఉందో అట్లీస్ట్ అదే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. రెడ్ హ్యాండెడ్ గా ఒక హోటల్ పైన దాడి చేస్తారు. ఒక 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు దొరికింది అనుకోండి. వాళ్ళందరూ ఏం చేస్తారు? సహజ సిద్ధంగానే వాళ్ళ దగ్గర ఉన్న టవల్ అన్ని తీసి ముఖానికి కట్టుకుంటారు కనిపించకుండా. సో ఇప్పుడు సోమేష్ కుమార్ పరిస్థితి కూడా అదే. కాబట్టి ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేడు. ఒకవేళ ఇస్తే రాజు ఇవ్వాలి. కానీ రాజు ఈయన గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయనే చూసుకోవడానికి. ఇక్కడ ఫైనల్ ఒక విషయం చెప్పాలి. వీళ్ళందరూ ఇంత బరి తెగించి విచ్చలవిడిగా మాకేముంది అని చెప్పేసి దోచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రాజు ఇంకో 10 సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత యువరాజు ఇంకో 20 సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత వచ్చే హిమాంశురావు ఇంకో 30 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఏసీబీలు, ఇటువంటి టీవీలు ఇవన్నీ పెద్ద విషయాలు కావు. ఒకవేళ అదే రాజు కనుక ఇప్పుడు ఉంటే ఈ టీవీలు ఇంతగానో మొత్తుకునేట్టుగా ఎప్పుడో ఫోన్ చేసి మీ యొక్క తోకలు కట్ చేసటం. సో అటువంటి పరిస్థితే ఉంటుందని వీళ్ళందరూ అనుకున్నారు. మన్నె నరసింహారెడ్డి వస్తాడు, మధుసూదన్ రెడ్డి వస్తాడు, బిగ్ టీవీలో డిబేట్ పెడతాడని వాళ్ళు ఊహించలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ 10,000 కోట్ల క్లబ్ నుంచి అంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇదేదో గాల్లో మాటలు, ఎక్కడో ఆ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో ఈ పొలం సోమేష్ కుమార్ దంటే వచ్చి జరుగుతున్న డిబేట్స్ కాదు. మనకి క్లియర్ కట్ గా డాక్యుమెంట్స్ తో సహా అన్ని కనిపిస్తున్నాయి. ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. దానికి ఎవరైనా ఆన్సరబుల్లే. సో చెప్పండి. 100% ఇప్పుడు నేనేమంటున్నా, సోమేష్ కుమార్ ఈ భూమి నాది కాదనిలే. నేను ప్రశ్నించేది ఏంటంటే, సోమేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నువ్వు అందులో ఆముదం తోట కూడా వేయకుండా ఇన్ని లక్షల రూపాయలు ప్రభుత్వంతో రైతు బంధు పేరు మీద కొట్టేయడం అనేటటువంటిది సరే చట్టపరంగా నేను మాట్లాడతలేను. నైతికత పరంగా ఐఏఎస్లో నువ్వు నేర్చుకున్నటువంటి నైతిక సూత్రాలకు అనుకూలంగా నువ్వు జీవో చదవరాదు. మన్నె నరసింహారెడ్డికి చదువురాదు కాబట్టి ఆయన జీవో చదవలేదు, ఆయన అకౌంట్లో డబ్బులు పడ్డాయి, తీసుకున్నాడు, అది వేరే విషయం. కానీ నువ్వు చదువుకున్నావు కదా, జీవో ఇచ్చింది నువ్వే కదా, రైతు బంధు జీవో ఇచ్చింది నీవే కదా. రైతు బంధు జీవోలో చాలా స్పష్టంగా వ్యవసాయం చేసుకునే వాళ్లకు ముందస్తు పెట్టుబడి అనేటటువంటిది ఇచ్చిన తర్వాత సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు నీ భార్య ఉద్యోగం చేసుకుంటా ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు వేతనం తీసుకుంటా అందులో కనీసం ఒక జామ మొక్క కూడా నాటకుండా నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు రైతు బంధు కింద తీసుకోవడం అనేటటువంటిది నేను నైతికంగా నిన్ను ప్రశ్నిస్తున్నా. ఒకటి. రెండవది, నువ్వు ఇంతమందికి నీతులు చెప్పేటటువంటి నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇంకో చిన్న డౌట్. ఉదయం నుంచి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అని మాట్లాడుతున్నారు కానీ పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు ఎక్కడ విన్న దాఖలాలు లేవు. నేను ఇందులో చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నేను ఆ డాక్యుమెంట్ చూసినా, ఆ యొక్క ఊరికి పోయినా, ఆయన ల్యాండ్ చుట్టూ తిరిగిన, లోపల తిరిగితే మళ్ళీ ట్రెస్ పాస్ కింద వెయిట్ చేస్తానేమని చుట్టూ తిరిగిన, 25 ఎకరాలు అయినా తిరిగిన. ఇందులో ప్రధానంగా ఇద్దరు ఉన్నారు. ఎవరో దాసరి రామ్మూర్తి అనేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తుంది, వేణుగోపాల్ అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. నేనేమంటున్నా, వాళ్ళిద్దరు ఎవడో నాకు తెలియదు, కానీ వాళ్ళు రికార్డులో ఉన్నారు. దే ఆర్ ఆన్ రికార్డ్. ఈ వేణుగోపాల్ అనేటోనికి ఈ యొక్క సోమేష్ కుమార్ తాబేదారుగా పోయి లేదా సోమేష్ కుమార్ బంట్రోత్గా పోయి నువ్వు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎందుకు పాల్గొన్నావు? ఈ రామ్మూర్తి దారా రామ్మూర్తి అనేటటువంటి వ్యక్తి సోమేష్ కుమార్ తరఫున ఏజెంట్గా పోయి అక్కడ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిండు? వీళ్ళిద్దరిని పట్టుకుంటే అసలు విషయాలన్నీ బయటపడతాయి. ఈ దారా రామ్మూర్తి అనేటోడు వేణుగోపాల్ అనేటోడు వీళ్ళిద్దరికి బంట్రోతులుగా ఎందుకు పనిచేసిండు అనేటటువంటి విషయం తెలుసుకుంటే దీని భూమి అమ్మినోడేవాడు, కొన్నోడేవాడు, ఎంత కొన్నాడు, డైరెక్ట్ గా పటాన్ చెరువు దగ్గర ఉన్న డిఫెన్స్ ఫ్యాక్టరీలో ఉన్న ఒక హౌసింగ్ ఎంప్లాయీస్ కాలనీకి 3 ట్రక్కు బెడ్డల్లో డబ్బులు పంపించి జడ్చర్ల దగ్గర ఈయన ఇంకా 100 ఎకరాలు కొన్నాడు. ఆ 100 ఎకరాలది రేపో ఎల్లుండో బయటికి రాబోతున్నది. దానికి కూడా ఆన్సర్ సిద్ధం చేసుకోవాల్సిందిగా నేను సోమేష్ కుమార్ని కోరుతున్నాను. నరసింహారెడ్డి గారు, సో సీసీఎల్ఏకి కూడా కమిషనర్గా ఉన్న సందర్భంలో